వృశ్చిక రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో శుక్రుడు, 9లో గురువు, దశమంలో కేతువు. లక్ష్మీ యోగం బ్రహ్మాండంగా ఉంది. ఏకాదశంలో ఉన్న శుక్రగ్రహం శుభాన్ని ఇస్తుంది. నిరంతర సాధన వల్ల శ్రమకు తగిన ప్రతిఫలం ప్రతి పనిలోనూ ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. ప్రధాన కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. గౌరవభావంతో ముందుకు సాగితే ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా ఆత్మవిశ్వాసంతో మీ పనులను మీరు జాగ్రత్తగా లోపం లేకుండా పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇతరుల విషయంలో కలగజేసుకోవద్దు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ముందుకు సాగండి. తెలియని ఆటంకాలు వ్యాపారంలో గోచరిస్తున్నాయి. ఇంట్లో వారి సూచనలు లేదా దగ్గర వారి సూచనలు తీసుకోవాలి. ఏది ముందు ఏది వెనక అనేది ఆలోచించాలి. ఏ పని పడితే ఆ పని గుర్తొచ్చిన పనుల్లో మొదలు పెట్టద్దు. ఆ ప్రణాళికాబద్ధంగా ముందు పనులు ముందు చేయండి, తర్వాత చేయాల్సిన పనులు తర్వాత చేయండి. అప్పుడు మంచి జరుగుతుంది. వివాదాలకు అవకాశం కల్పించకండి. ఆవేశంగా మాట్లాడద్దు, శాంతంగా ఉండండి. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రుల సూచనలు తీసుకోవాలి. స్పష్టమైన మార్గంలో ధర్మబద్ధంగా ఉండాలి. అధిక ప్రసంగం చేయడం ద్వారా అశాంతి పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి, నిదానంగా వెళ్ళండి. వారం చివరి భాగంలో ఒక వార్త మేలు చేస్తుంది. కొన్ని పనులు విజయవంతమవుతాయి.